చట్టసభలో మోదీ సర్కార్కు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురుకాబోతోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులపై మరి కాసేపట్లో సభలో ఓటింగ్ జరగబోతోంది. ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సభలో అసలేం జరుగుతోంది అన్న ఆసక్తి నెలకొంది. రెండు 2029 నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మోదీ సర్కార్ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కీలక బిల్లులు సభ ముందుకొచ్చింది. దీనిపై మరి కాసేపు చర్చ జరిగిన అనంతరం కూడా ఓటింగ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ బిల్లులో ఒకటి రాజ్యాంగ సవరణకు సంబంధించినది కావటం మోదీ సర్కార్కు పెద్ద సవాలుగా మారింది. మూడు బిల్లులకు సంబంధించి ఒకే ఓటింగ్ నిర్వహించి గండం నుంచి గట్టెక్కాలన్నది మోదీ సర్కార్ ప్లాన్ గా తెలుస్తోంది. ఇలా చేస్తే విపక్షాలు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మహిళా రిజర్వేషన్ల అమలును సైతం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అన్న నిందను ఆ పార్టీలపై వేసి ఇరకాటంలో నెట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు మాత్రం ప్రతి బిల్లుపై ప్రత్యేకంగా డివిజన్ అడిగే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ బిల్లులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ బిల్లులు మరి కాసేపట్లో ఇంకొక గంటలో పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ వెనక మహిళలు సైతం కనిపిస్తున్నారు. ఈ మహిళా నారీ శక్తి బిల్లుకు సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం డీలిమిటేషన్ కు లింకప్ చేయడానికి వాళ్ళు దాని మీద ఎట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? మరొక గంటలో పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మహిళలు కూడా ఒక విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే 33% రిజర్వేషన్ అనేది రాజ్యాంగపరంగా అధికారికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా హోప్స్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ మనతో చాలామంది మహిళలు ఉన్నారు. అంటే ఈ రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే ఎంతవరకు ప్రయోజనం వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా రిజర్వేషన్ పరంగా కొన్ని చోట్ల వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది పాస్ అయితే ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మహిళ ఏదైతే సాధించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అవన్నీ సాధిస్తారండి. అలాగే మహిళా సాధికారతకు ప్రభుత్వం ఒక పెద్దపీట వేసినట్టు అవుతుంది. మహిళలు పురోగతికి ఇంకా ముందు పెద్దపీట వేసిన వాళ్ళు ప్రభుత్వం అవుతుందని మేము భావిస్తున్నామండి. మహిళ ఏదైతే సాధించాలనుకుంటుందో అది ముందు సాధించడానికి మహిళగా నేను వెనకబడిపోయాను అనుకున్న తరుణంలో ఈ యొక్క బిల్లు మహిళకి పెద్దపీట వేసేటట్టు అవుతుంది. మహిళల పురోగతికి బాగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఇప్పటి వరకు తెర మీదకి వచ్చిన లేదు. ఎన్నో పార్లమెంట్లో కూడా ఎన్నో సెషన్స్లో దీని మీద తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మహిళా బిల్లుని ఆమోదించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా అవుతుంది. దీనివల్ల మహిళా సాధికారత ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? దీనివల్ల ఉమెన్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మామూలుగాను అంటే మంది ఇండియన్ సొసైటీ అంతా కూడా ఉమెన్ బేస్డ్ సొసైటీ కాబట్టి తప్పనిసరిగా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఉమెన్ అనేవాళ్ళు ముందుకు వస్తారు. రిజర్వేషన్ ఉంటే మ్యాండేటరీగా, అదర్వైజ్ లేకపోతే ఏం చేస్తారంటే జెంట్స్ అన్నింటిలో కూడా ఆక్యుపై చేస్తారు. రిజర్వేషన్ ఉండేటప్పుడు మ్యాండేటరీగా ఎంపీ ఎమ్మెల్యే అయినా వాళ్ళ రిలేటివ్స్ అయినా అట్లీస్ట్ పెడతారు. మనకి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ గాను పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్కి వచ్చేటప్పుడు ఉమెన్కే తెలుస్తాయి ఉమెన్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏవనేది. దానివల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇంకా మనకి 2023లో ఈ యాక్ట్ అనేది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకంటే 2029 ఎలక్షన్లో ఎంత సీట్ రిజర్వ్ చేయాలి, ఎంత పర్సంటేజ్ అంటే ఏ కాన్స్టిట్యూషన్సీకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేయడం కోసం అని. ఇంకా డీలిమిటేషన్ అనేది మనకి ఇప్పటి వరకు 2011 సెన్సస్ ప్రకారం ఉంది. మనకి ఇప్పుడు 2024లోన దీన్ని సెన్సస్ చేంజ్ చేసి ఇప్పటి వరకు మన పార్లమెంట్లో ఏంటంటే 545 మెంబర్సే ఉన్నారు. ఇప్పుడు 2029 ఎలక్షన్లో 800 to 850 మెంబర్స్ వరకు ఎంపీస్ని
ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని అందులో 30% రిజర్వేషన్ ఇస్తే దానిలో ఎక్కువ మంది ఉమెన్ వాళ్ళ వాయిస్ అనేది రైట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలా మందికి అడ్వాంటేజ్ అంటే ఇది ఇప్పటి వరకు కూడా భారతదేశం అంటే పురుషాధిక్య దేశంగానే ఉంది, కానీ ఈ బిల్లు వల్ల చాలా వరకు ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు అసలు? చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ తరమే కాదు, ముందు తరం కూడా ఇంట్లోనే కాదు, ఎక్కడైనా మహిళలే ఇది మహిళ చేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తుంది. అలాగే ఈ బిల్లుతో కూడా వచ్చే జనరేషన్ అయినా ఆ జనరేషన్ అయినా కూడా బాగా ఇదవుతుంది. దాన్ని సాధికారత బాగా కలిసి వస్తుంది. అందుకని అంటే ఒక న్యాయవాదిగా ముఖ్యంగా చూస్తే ఈ డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు చేస్తుంది. ఇది ఒక పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల అసలు దేశంలో ముఖ్యంగా చూస్తే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా చట్టం తెలిసినటువంటి వ్యక్తి అసలు ఏం చెప్తారు ఈ డీలిమిటేషన్ మీద? యాక్చువల్లీ ఇండియా పాపులేషన్ బట్టి ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్స్ చాలా తక్కువనే చెప్పాలి. సో ఈ డీలిమిటేషన్ చేసి కాన్స్టిట్యూషన్స్ కంపల్సరీ ఎన్హాన్స్ చేయాలి. చేస్తేనే అప్పుడు ఉమెన్కి కూడా అందులో 33% ఇస్తే కనుక రిజర్వేషను మోస్ట్లీ ఉమెన్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఇతర కంట్రీస్తో పోలిస్తే ఇండియా కూడా ఉమెన్ ఎక్కువగా ఉండి ఉమెన్ సాధికారతను సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా రీకాన్స్టిట్యూట్ చేస్తూ సీట్స్ ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాం. మోర్ ఓవర్ వీ ఆల్ ది ఉమెన్ ఆర్ విషింగ్ దట్ ఇన్ దిస్ పార్లమెంట్ కంట్రోల్ దిస్ బిల్ హ్యాస్ టు బీ ఫ్రూట్ఫుల్. అంటే ఇది కేవలం రాజకీయాల పరంగానైనా ఉద్యోగాలు చదువులు అన్నింటిలో కూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దీనివల్ల ఎక్కడి నుంచో అంటే మారుమూల ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మహిళలకు కానీ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ కొన్ని సీట్స్ కాలేజెస్లోనూ కొన్ని జాబ్స్లోనూ కూడా 33% కొన్ని ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇలా మోస్ట్లీ పార్లమెంట్లోనే అక్కడే అయిపోయాయి. కానీ అసెంబ్లీ పార్లమెంట్లో అక్కడ జరిగినప్పుడు మాత్రమే నిజమైన ఎంపవర్మెంట్ ఉండి ఉమెన్ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఏ పవర్ ఉంటే కనుక ఉమెన్ ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. మిగతా వాటిలో కంటే ఈ విధంగా కాన్స్టిట్యున్సీస్ అమెండ్ చేసి 33% కనుక అప్లై చేస్తే అప్లికబిలిటీ ఉంటే కనుక ఉమెన్ ముందుకు వచ్చి ఈ ఎంపవర్మెంట్ అనేది సాధిస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ చూడగలుగుతాము. అలాగే ఉమెన్ మొత్తం అడ్మినిస్ట్రేషన్లో ఉండి మనకి దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక లీడ్లోకి తీసుకుని అందరినీ ఒప్పించి ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే అని ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ అలాగే చాలామంది చాలా ఎడ్యుకేటెడ్ వచ్చి మన పార్లమెంట్లో ఉంటే మనకు మహిళలకే కాదు అందరికీ కలిపి అన్నీ చేయగలరు, అన్నీ ఆలోచించి బిల్స్ కానీ ఏది కానీ చేయగలరు అని ఇండియా దీనిగా నేను నమ్ముతున్నాను. పాపులేషన్ అన్నీ బాగా ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ అడ్వకేట్స్ వాళ్ళ అభిప్రాయం ముక్తకంఠంగా చెప్తున్నది ఒకటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయితే కనుక ఖచ్చితంగా 33% రిజర్వేషన్ అనేది మహిళలకి అధికారికంగా వస్తుంది. అట్టడుగున ఎక్కడో మారుమూలలో ఉండిపోతున్నటువంటి వాళ్ళకి, ఇళ్లలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళకి కూడా దీని ద్వారా ఎంతో ప్రయోజనం అవుతుంది. అది చట్టసభల్లో కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్ని పాస్ చేస్తున్నందుకు, దాన్ని తీసుకొస్తున్నందుకని ఎక్కున్నటువంటి న్యాయవాదులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సతాస్. థ్యాంక్ యూ రాజు.